అసమ్మతుల్ని, అసంతృప్తిని చల్లార్చేటటువంటి కార్యక్రమం చకచకా చేసుకెళ్తున్నారు చంద్రబాబు గారు. వాళ్ళందరితో కన్విన్స్ చేస్తున్నారు. అందుకే మళ్ళీ పిఠాపురం వర్మ మొన్న ఏదైతే ఫస్ట్ వచ్చి ఓకే అన్నాడు, ఆ తర్వాత ఒకవేళ గనక కాకినాడ సీట్ ఇచ్చేటట్టయితే ఇక్కడ నేనేమి టీ టైమ్ శ్రీనివాస్కి ఇచ్చే ప్రసక్తి లేదు, టీ టైమ్ ఉదయ్కి ఇచ్చే పరిస్థితి లేదు, నేనే చేసుకుంటాను అని చెప్పినటువంటిది. అట్లాగే మనం లేకపోతే అసలు జనసేన ఎట్లుంది, గెలిపించి తీసుకెళ్తాను, నేను ఆయన నుంచోబెడతాను చంద్రబాబు ఎదురుగుండా, ఇట్లాంటివి మాట్లాడినటువంటి నేపథ్యంలో జనసేనలో వచ్చినటువంటి అసంతృప్తిని చల్లార్చేందుకోసమని వర్మని తాజాగా పవన్ కళ్యాణ్ కలిసేలా ఏర్పాటు చేశారు. సుజన్ కృష్ణరంగారావు ఒకప్పుడు వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాతన తెలుగుదేశంలోకి వెళ్ళినటువంటి రంగారావు దగ్గరుండి తీసుకొచ్చి ఆయన్ని కలిపినటువంటి పరిస్థితి నెంబర్ 1. అది చంద్రబాబు గారి దగ్గరుండి చేయమని చెప్పినటువంటిది. ఇంకో వైపున బొమ్మసాని కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ వసంత కృష్ణ ప్రసాద్ బొమ్మసాని సుబ్బారావుని కలుపుకునేటటువంటి ప్రయత్నం. అలాగే మైలవరం టికెట్ ఆశించాను కానీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటూ కృష్ణప్రసాద్ చేత స్టేట్మెంట్ ఇప్పించడం, ఇదే బొమ్మసాని సుబ్బారావుతో స్టేట్మెంట్ ఇప్పించడం. అలాగే దేవినేని ఉమానితో కూడా కలిపేటటువంటి ప్రయత్నం చేసుకొస్తున్నారు. తద్వారా ఇబ్బంది లేకుండా చూసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు చూస్తే ఆఖరి జాబితాలో చోటు కోసం ఆశావహులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశంలో ఎంఎస్ రాజుకి అవకాశం కల్పించమని తాజాగా మందకృష్ణ మాదిగ వచ్చారు, ఏదైతే బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి అనుకుంటా. అట్లాగే పెమ్మసాని చంద్రశేఖర్ వచ్చేటప్పటికి ఇది డేగల ప్రభాకర్ని తీసుకుని వచ్చారు. మరోవైపు కంది చంద్రశేఖర్కి అవకాశం కోసం పతివాడ నారాయణ స్వామి నాయుడు వచ్చారు. భీమిలి కోసం ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు కోరాడ రాజబాబు. వాళ్ళందరూ కూడా చంద్రబాబుని తాజాగా కలిశారు.